గురుమూర్తి గారు మీతో ప్రారంభిస్తాను నేను. ఎందుకంటే చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రతిపక్షంలో మేము వస్తే చేస్తామని చెప్పినా కూడా ఎవరు ఇన్నే పరిస్థితుల్లో లేరు. ఆ రోజు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. ఆ రోజు మీరు ఆధారాలు ఇచ్చినా లేదా మీ కార్యాలయాలపై దాడులు జరిగి ఇదిగో సీసీ ఫుటేజ్ పలానా వాళ్ళు చేశానని చెప్పినా విన్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా 1 by 1 అన్నీ రీఓపెన్ అయ్యాయి, అన్నీ వెళ్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఎన్ని కూడా ఎప్పట్లోగా తేలుద్దామని అవుతుందా? విజయ్ చంద్రిక్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పరిపాలన చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి యొక్క రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయటం వల్ల ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడటంతో పాటు వాళ్ళు విధ్వంసానికి దిగాడు. అదేవిధంగా అక్రమ కేసులు, హత్యలు, మానభంగాలు ఒకటి దాని తర్వాత ఒకటేంటి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో చేయనటువంటి పాపం, చేయనటువంటి యదో పనులు వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగంతో చేసింది. కానీ ఈ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆయన దైవ సంభూతుడు, ఆయన ఒక 25-30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు కాబట్టి మనం ఏది చేసినా కూడా ఈ రాష్ట్రంలో చెల్లుబాటు అయిద్దని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం జరిగింది. ఇవాళ మీరు చెప్పారు చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. మాకైతే ఎవరి మీద కక్షలో కార్పణ్యాలు ఉండవు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. అదే సందర్భంలో మారుతున్న కాలానికి అనుగుణంగా గతంలో మనం మామూలు ఫోన్ వాడితే ఇవాళ టచ్ ఫోన్ వాడుతున్నాం. రాజకీయాల్లో కూడా అంతే. ఇవాళ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేసినటువంటి దొంగలు కావచ్చు, సహకరించినటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఎందుకంటే ఎవరి బాబు సొమ్ము ఈ రాష్ట్ర ఖజానా, ఎవడబ్బ సొమ్ము ఈ రాష్ట్ర డబ్బు, పేద పడుగు బలహీన వర్గాలు పనుల రూపాయన కట్టుతున్నటువంటి డబ్బును వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఇవాళ అధికార యంత్రాంగం మరి కంచే చేను మేసినట్టుగా మరి రక్షణ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం వాళ్లే ఫీల్డ్లోకి దిగి వాళ్లే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు ఈ దిక్కు ఈ రాష్ట్రానికి? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఉంటే 5 తీసి 11 అప్పు చెప్పారు. ఇవాళ అందుకని ఆయనకు కూడా విరక్తి కలిగి ఆయన ఏదో ఈ రాష్ట్రాన్ని నేను పొడి చేశాను, నేను హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నాను. మరి ఆయన హిమాలయాల్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో మాకైతే తెలియదు. కానీ ఆ విధంగా ఆయన కూడా, ఎందుకంటే వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. రేపో మాపో టూలెట్ బోర్డు పెడతాడు వాళ్ళ వైసీపీ కార్యాలయానికి. ఇవాళ ఒక్కటే, మీరు రెడ్ బుక్ గురించి కూడా చెప్పారు. నేను రెడ్ బుక్ గురించి కూడా ఒక 2 నిమిషాలు మీకు చెప్తానమ్మా. రెడ్ బుక్ అనేది ఆనాడు లోకేష్ బాబు గారు 261 రోజులు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో బాధితులు, అనేక రూపాలుగా బాధితులు ఉన్నారు. నేను ఒక ఉదాహరణ చెబుతా. ఉపాధి హామీ అనేది ఒక చట్టం కేంద్ర ప్రభుత్వం ఉంది. 2019 వైసీపీ అధికారం వచ్చే నాటికి 1845 కోట్లు కేంద్రం పంపితే 615 కోట్లు రాష్ట్ర మ్యాచింగ్ చేసి 2460 కోట్లు అక్కడ ఉంటే ఆ డబ్బుని గతంలో మరి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, సంపత్ తయారీ కేంద్రాలు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, పంచాయతీ బిల్డింగ్లు కడితే డబ్బులు ఇవ్వాల్సిన టైంలో కోడొస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2460 కోట్లని దారి మళ్ళిచ్చారు. ఉపాధి హామీ చట్టం ఏం చెప్పిద్దంటే మొదట పనిచేసిన వాళ్ళకి మొదట ఇవ్వండి అని చెబుతుంది. ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఐఏఎస్ అధికారులది. కానీ ఈ 2460 కోట్లు దారి మళ్ళించడం వల్ల మేము దాంట్లో పనిచేసాం, 50 మంది చనిపోయారు. దీనికి బాధ్యులు ఎవరు అని అడుగుతున్నాం. ఇదే విషయాన్ని లోకేష్ బాబు గారికి చెప్పారు, ఆయన రెడ్ బుక్లో రాశారు. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఉపాధి హామీ నిధులు 1 సెంటు పట్టా పేరుతో వేల కోట్ల రూపాయలు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం నాయకులందరూ కూడా దోపిడీ చేశారు. ఆ విషయాలు కూడా అందుట్లో చెప్పారు, దాంట్లో ఉండే. దీంతో పాటుగా మీరు ఏదైతే ఇవాళ దాడులు చూసుకున్నట్టయితే, ఇవాళ నేను గతంలో కూడా డిబేట్లో మీరు అనేక విషయాల మీద చర్చించిన సందర్భంలో నేను చెప్పా. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐఏఎస్లు జైలుకి వెళ్తే